ఖరీఫ్ సీజన్లో రైతులు మిర్చి పంట ఎక్కువగా సాగు చేస్తారు. ఇందులో భాగంగానే కడప జిల్లాలోని జమ్మలమడుగు, మైదుకూరు పరిధిలో పంట అధికంగా పండిస్తారు. అయితే పంట వచ్చే సమయానికి మద్దతు ధర దొరక్క మిర్చిని కోల్డ్ స్టోరేజ్లో నిలువ చేస్తారు. పంట దళారులు చెప్పిన రేటుకే ఇవ్వాలంటూ రైతులు నోరు మూస్తారని, గిట్టుబాటు ధర దొరకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలుస్తుంది. ప్రభుత్వం అండగా ఉండి వాళ్ళని ఆదుకోవాలని రైతుల ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మా కడప ప్రతినిధి కృష్ణా సిపిఐ జిల్లా కార్యదర్శి బాద్దుల్లాతో ఫేస్ టు ఫేస్. వర్షాధార పంటలలో ప్రధాన పంట ఏదైనా ఉందంటే అది ఖరీఫ్ సీజన్లో మిర్చి పంట అనేసి కూడా అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పటికీ కూడా మిర్చి పంట అయితే పండుతుందే కానీ రైతులైతే చాలా నష్టపోతున్నారనేసి కూడా పూర్తి స్థాయిలో అయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి రైతులకి గిట్టుబాటు ధర దొరక్క అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మొత్తానికి రైతులు పడే కష్టాలపైన మాట్లాడడానికి మనతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి బాదుల్లా గారు మనతో పాటు ఉన్నారు. అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, చెప్పండి, మిర్చి పంట పండించే రైతులు అనేక ఇబ్బందులు ఇప్పటికైతే ప్రస్తుతం అయితే ఎదుర్కొంటున్నారు కూడా బీఆర్కే ఛానల్ ద్వారా కూడా వారు చెప్పడం జరిగింది. దానిపైన మీరేమంటారు? జిల్లాలో ఈ పొద్దుటూరు పరివాహ ప్రాంతాల నుండి అంటే మైదుకూరు, జమ్మలమడుగు, పెద్దముడియం ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి పంట ఈ మిర్చి పంట. దీనికి ప్రధానమైనటువంటి రైతులు పండించినప్పుడు గిట్టుబాటు ధర లేక దళారులను నమ్మి వాళ్ళకి అమ్మే పరిస్థితిలో వాళ్ళు పండించినటువంటి గిట్టుబాటు ధర లేక విలువలాడుతున్నారు. మరోపక్క ఈ యొక్క జనాలకు అమ్మే పరిస్థితిలో ఈరోజు ఎందుకంటే రోడ్లపై కూడా వచ్చి అమ్మే పరిస్థితి అయినా కూడా గిట్టుబాటు లేక ఈ యొక్క మీనవేషాలు లెక్కేసే పరిస్థితిలో ఉన్నారు. ఎండుమిర్చి కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసి ధరలు వచ్చినప్పుడు అమ్ముకునే వెసులుబాటు ప్రభుత్వం మళ్ళీ కొనుగోలు చేయాలా, మార్కెట్ ఫెడ్ ద్వారా లేదా మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాల్సిన అధికారులు ఈరోజు మీనవేషాలు లెక్కేస్తున్నారు. మరి రైతులకు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక విలువలాడే పరిస్థితి. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికపైన ఈ యొక్క పరివాహ ప్రాంతాల్లో ఈ యొక్క మిర్చి రైతులకు ఈ మిర్చి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకుంటున్నారు. వాస్తవ పరిస్థితులు అయితే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఈ మిర్చి పంట పండించే రైతులు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా అది తెలుస్తుంది. అయితే మొత్తానికి వీటిపైన మీరేమంటారు? ప్రభుత్వం ఇప్పుడు ఎందుకంటే జిల్లాలో కోల్డ్ స్టోరేజ్లు ఎక్కడున్నాయో లేదా మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలన్నా వద్దా, లేదా వాళ్ళకి ఇప్పుడు ధర ఇప్పుడు అంటే జిల్లాలో ఉందా లేదా ఇతర ప్రాంతాల్లో ఎక్స్పోర్ట్ చేసేదానికి ఉందా అనేటువంటిది అంటే రాష్ట్రం యూనిట్గా తీసుకోవాలనేటువంటి దాంట్లో ఉంది. ఎందుకంటే పండించినటువంటి రైతు ఇంట్లో స్టోరేజ్ చేసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాలే ఏ కాలానుగుణంగా ఉన్నటువంటి ఈ యొక్క పంటను రేట్లు నిర్ణయించి కొనుగోలు చేస్తే కనుక వాళ్ళకు ఉపశమనం ఉండేది, గిట్టుబాటు ధర కల్పించేదానికి అవకాశం ఉంటుంది. రైతులు అమ్మే పరిస్థితిలో కిలో 80 రూపాయలు 100 రూపాయలు ఉండేటువంటి ఎండుమిర్చి ఈ సీజన్ అయిపోయిన తర్వాత అమాంతంగా 200-220 రూపాయలు ఎగబాకేందుకు అవకాశం ఉంటుందని చెప్పి మరి అలాంటి పాలనకు ఎన్డీఏ కూటమి కూడా ఈరోజు మార్కెట్ ద్వారా ముందుకు కొనుగోలు చేసేందుకు ముందుకు రావాలని చెప్పి ప్రజానీకం అంతా కోరుకుంటున్నారు. అన్న, ప్రధానంగా అయితే ఈ మిర్చి పంట సమస్య అయితే ఈ దళారుల వ్యవస్థ కిందనే జరుగుతుందనేసి అంటారా? 100%. ఎందుకంటే రైతులు ఎక్కడే కానీ స్టోరేజ్ చేసుకునేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎండిపోయిన మిర్చి ఇంట్లో నిల్వ చేసుకునేదానికి అవకాశం ఉండదు. కోల్డ్ స్టోరేజ్లో పోయి ప్రధానంగా ఏంటంటే మనకు కోస్తా ప్రాంతంలో అక్కడ కోల్డ్ స్టోరేజ్లు అధికంగా ఉన్నాయి. మన ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్లు లేవు కాబట్టి ప్రధానంగా దళారులే వచ్చి ఇదే ఇంతే ధర ఇస్తాము, ఇప్పుడు ఈ డబ్బులే వస్తాయి, మీరు అమ్మాల అనేటువంటి దాంట్లో బీచ్మించి కూర్చొని రైతుల నుంచి ముక్కులు పిండి వసూలు చేసి తర్వాత అమాంతంగా ధర పెరిగే పరిస్థితి దళారులే కల్పిస్తానటువంటిది 100-120% ఈ యొక్క దళారులే ఈ యొక్క ధరను నిర్ణయిస్తానని చెప్పి ప్రజానీకం అంతా కోరుకుంటున్నారు, రైతులు కోరుకుంటున్నారు. అన్న, ప్రస్తుత పరిస్థితుల్లో అయితే పంట చేతికి రావడానికి రైతులు నానా కష్టాలు పడి అప్పులు చేసి అదేవిధంగా పంట పైన కూడా పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. అయితే పెట్టుబడి రాకనే ఆత్మహత్యలు కూడా చాలా వరకు అయితే పాల్పడుతున్నారని కూడా తెలుస్తుంది. అయితే అన్న, మొత్తానికి ఈ ఆత్మహత్యలకు ఈ రైతులు కూడా చాలా వరకు అయితే చేసుకుంటున్నారని కూడా తెలుస్తుంది. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడైతే రైతులు తమ పెట్టుబడి రాలేని పరిస్థితులు ఉంటారో అప్పుడు అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో విధులేని పరిస్థితుల్లోనే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. మరి అమ్మేటప్పుడు అడవి, కొనేటప్పుడు పొరవి అన్న సందంగా ఈరోజు మిర్చి రైతుల యొక్క పరిస్థితి ఉంది కాబట్టి
మొత్తం ఈ యొక్క ప్రభుత్వము దళారులే దీనికి బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత ఉంది. మళ్ళీ రైతులు ఎందుకంటే ఎప్పుడైతే మన పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేనప్పుడు ఆత్మహత్యలో సరైనమైనటువంటి దాంట్లో రైతులు నిర్భయం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకునే దానికి ప్రభుత్వాలు దళారులే బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేస్తుంది. ఇది మిర్చి రైతుల పరిస్థితి ఎలా ఉందంటే పంట ఏమో చేతికొస్తుంది కానీ గిట్టుబాటు ధర దొరక్క చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. పైగా రైతుల సమస్యలు యాడేసిన గొంగలి ఆడే ఉన్నట్లు అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తుంది అనేసి కూడా మనతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి బాదుల్లా గారు కూడా మనతో అన్నారు. అయితే మొత్తానికి చూడాలి, ఏది ఏమైనప్పటికీ మిర్చి పంట సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను పరిష్కార దిశగా వెళ్ళి గిట్టుబాటు ధర కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది. కెమెరామెన్ నరసింహతో కృష్ణ, BRK న్యూస్, కడప నుంచి.